ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జనసేన టీడీపీ అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నాయని వైసీపీ నాయకుడు బొద్దాన్ శ్రీనివాస్ ఖండించారు. తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ విషయంలో నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చట్టాలు రాష్ట్రం పరిధిలో కాదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ, జనసేన ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనేసి ప్రతి సర్వేలో రావడం వల్ల తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు వర్గాలు కలిపి ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఏంటంటే ల్యాండ్ సీలింగ్ చట్టం మీద. అసలు ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మన ఆస్తులు మన పేరు మీద ఉంటాయి, కానీ మనకు జిరాక్స్ కాపీలు ఇస్తారు, అసలు కాపీలు వాళ్ళ దగ్గర ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు అది ఇది అనేసి లేనిపోని కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ల్యాండ్ సీలింగ్ చట్టం మీద ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎందుకు మాట్లాడుతున్నా, బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? ఈ చట్టం తెచ్చింది బీజేపీ కాబట్టి బీజేపీ మాట్లాడతలేదు. చట్టాలు చేయడం రాష్ట్ర పరిధిలో ఉందా? ఒకవేళ అలా రాష్ట్ర పరిధిలో చట్టాలు చేయడం ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీల్లో కలిపితే చట్టం కూడా ఈ పాటికి అయిపోవాలి కదా. మరి ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించిన మరి కేంద్రంలో ఆ చట్టం ఎందుకు కాలేదు? దీన్ని బట్టి అర్థమవుతుంది చట్టాలు చేయడం ఒక కేంద్ర పరిధిలో ఉంటుంది. అక్కడ పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆ చట్టం అవుతుంది. చట్టాలు చేయడం రాష్ట్ర పరిధిలో లేదనేసి ఈ చట్టం కూడా బీజేపీ తెచ్చింది కాబట్టి మరి అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని మరి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కంపల్సరీగా మరి దీన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అందరూ ఆమోదిస్తలేదు. ఈ చట్టాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరూ ఆమోదిస్తలేదు. అదే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ సీలింగ్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ అనుకూలంగా లేరని సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రతి ఒక్కరూ ఒకటే అర్థం చేసుకోవాలి. ల్యాండ్ సీలింగ్ చట్టం అన్నది భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ పెట్టింది. రేపొద్దున వాళ్ళ అధికారం 400 సీట్ల అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్న హక్కులను కూడా చట్టాల రూపంలో కాలు రాస్తారేమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేసి ప్రతి ఒక్కరూ దానికి వ్యతిరేకంగా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.